సార్ మీరు చెప్తున్నారు కాల్ సెంటర్ మీకు డెబిట్ కార్డు వెనక నెంబర్కి చేయండి, కానీ కాల్ సెంటర్ సెర్చ్ చేసి చేయొద్దు అంటారు. ఎందుకు? ఈ మధ్య కాలంలో మనకు చాలా ట్రెండింగ్ లో ఉన్న క్రైమ్స్ లో ఈ పార్సల్ క్రైమ్స్ తర్వాత మనకి ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా ఫస్ట్ చేసే పని ఏమిటంటే మనము ఈ సెర్చ్ ఇంజన్ గూగుల్ కానీ బింగ్ కానీ ఇంకా ఏదో ఒక సెర్చ్ ఇంజన్లో మనము నా బ్యాంకుకి సంబంధించిన కాల్ సెంటర్ గురించి అడుగుతాం, చెక్ చేస్తాం. పేజ్ నిండా వస్తాయి ఫోన్ నంబర్స్, అవన్నీ ఫోన్ నంబర్స్ అని. ఎక్కువ భాగం అక్కడ డూప్లికేట్ ఫేక్ కాల్ సెంటర్ నంబర్స్ ఉంటాయి. సో మీరు ఏం చేస్తున్నారు, ఆన్లైన్లో సెర్చ్ చేయడం వల్ల మీరు అక్కడికి కాల్ చేసి ఎవరికి కాల్ చేస్తున్నారు, ఇంకొక దొంగకు కాల్ చేసి మీకు సంబంధించిన డేటా అంతా మీరు వాలంటరీగా ఇస్తున్నారు. మీరేమనుకుంటారంటే నా బ్యాంకుకు సంబంధించిన ఆఫీసర్కి ఇస్తున్నా అనుకుంటారే తప్ప అక్కడ ఉన్నది ఒక క్రిమినల్ అని మీకు తెలియదు. అది ఫేక్ నెంబర్ అని ఎప్పుడు తెలుస్తుందంటే వాడు మన డేటాను ఆ రోజు మిస్యూజ్ చేయడు, ఏ రోజు మిస్ చేస్తాడో తెలియదు. మీరు అందుకనే ఏ రోజు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మీ బ్యాంక్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఏ రోజు ఇచ్చారో మీకు తెలియదు. ఒక నెల రోజుల తర్వాత సడన్గా మీకు ఒక ఓటీపీ వస్తుంది, వాడెవడో కాల్ చేస్తాడు, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు ఓటీపీ పంపించాం చెప్పండి అని. మనం ఏమనుకుంటామంటే సరే బ్యాంక్ నుంచి వచ్చిందేమో, మనం ఏం యాక్టివిటీ చేయనప్పుడు ఓటీపీ వస్తే మనం ఏమనుకుంటాం, ఆ ఓటీపీ చెప్పేస్తాం. దానివల్ల ఏమవుతుంది, మీరు డేటా ఒక నెల రోజుల కిందట ఇచ్చారు, తర్వాత వాడెవడో దాన్ని వాడుకొని మనల్ని మన ఫోన్ నంబరు మన బ్యాంక్ అకౌంట్ను వాడుకొని క్రెడెన్షియల్స్ వాడుకొని ఓటీపీ మనకు వస్తే మన దగ్గర తీసుకొని 50,000 లక్ష రూపాయలు మన దగ్గర నుంచి కొట్టేస్తున్నాడు. సో ఇందువలన మీరు ఫేక్ కాల్ సెంటర్ నంబర్స్ మాత్రమే ఉంటున్న ఆన్లైన్ సెర్చ్ ఇంజన్స్లో మీరు సెర్చ్ చేయొద్దు. మీకు ఒకవేళ ఫోన్ నంబరే కావాల్సి వస్తే మీ ఏటీఎం కార్డుకు వెనకాల ఉన్న నంబర్ చూడండి, ఎక్కడ ఏ ఆన్లైన్ దాంట్లో చూడకండి. లేదా మీకు బ్యాంక్ పాస్బుక్స్ ఇచ్చి ఉంటారు, ఆ బ్యాంక్ పాస్బుక్స్లో కనెక్ట్ సోన్స్ అని చెప్పి ఉంటాయి, వాటిని కాల్ చేయండి. అలా కాకుండా మీరు ఆన్లైన్ సెర్చ్ ఇంజిన్లో చూసుకున్నా ఇంకో కొన్ని మెసేజ్లు వస్తాయి, మీ కాంటాక్ట్ పర్సన్ సో మేము ఇస్తున్నామని చెప్పి ఒక బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ ఎప్పుడో వస్తుంది. ఓ నిజమేమనుకొని మనం సేవ్ చేసుకుంటూ ఉంటాం. చేసుకోకండి, ఎవరో తెలియదు మనకు. మీరు ఎప్పుడు ఏ నంబర్ సేవ్ చేసుకుంటారంటే మీరు ఏటీఎం కార్డు నుంచి వెనకాల ఉన్న నంబర్ను మీకు విక్టిమ్ కాకపోయినా సరే ముందుగానే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన కాంటాక్ట్ లిస్ట్లో దాన్ని మీరు మీ ఫోన్లో కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకోండి. మీరు ఎందుకంటే ఏటీఎం కార్డే పోయింది అనుకోండి, అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, నంబరే ఉండదు. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర ఏటీఎం కార్డు డెబిట్ కార్డు మీ దగ్గరకు వచ్చిన వెంటనే దాని మీద ఉన్న నంబర్ను మీ ఫోన్లో ఫీడ్ చేసేసుకోండి. అవి మారవు, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. ఈరోజే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇంకా ఫ్యూచర్లో బ్యాంకుకు రిలేటెడ్కి సంబంధించిన అఫీషియల్ కాల్స్ ఏదైనా ఉంటే ప్రిఫిక్స్ 160 అంటే 160 తోటి స్టార్ట్ అయిన నంబర్లే మీకు ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. అది కొత్త మోడల్ చేయబోతున్నారు. రెండవది ఏంటంటే మనకు మెసేజ్ వచ్చినప్పుడు, మనకు మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చినప్పుడు మనం ట్రూ కాలర్ ఆన్ చేసుకున్నామంటే ఆ ట్రూ కాలర్లో ఎవడో పేరు రావటమో, ఫేక్ పేరు ఉంటే ఫేక్ పేరు, ఒరిజినల్ పేరు ఉంటే రావడం జరుగుతుంది. కానీ ఇంకా మీదట మీకు కొత్తగా ట్రాయ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఇంకా ఫ్యూచర్లో రాబోతోంది. అది కూడా మనకు కాలర్ ఎవరో ఏ పేరు మీద రిజిస్టర్ అయి ఉందో కాలర్ అది వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో గవర్నమెంట్ తరఫు నుంచి రకరకాలైన స్టెప్స్ తీసుకున్నారు, ఆ స్టెప్స్లో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. ఓకే సార్, మీరు బాధితులు ఎవరైనా సరే గోల్డెన్ అవర్ 1 అవర్లోనే చేయమంటున్నారు, వెంటనే 1930 చేస్తే అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఆ గోల్డెన్ అవర్ దాటిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గోల్డెన్ అవర్ అని నేనేం అనటం లేదు, అది ఎవరో మధ్యలో మాట్లాడుతున్నారు. గోల్డెన్ మినిట్ కూడా కావచ్చు. నేను ఇక్కడ వేసిన వెంటనే అక్కడ తీసేయచ్చు. ఓకే, మనము వేసిన మనీ, వేసిన విధానము, వేసిన అతనికి ఆ అకౌంట్ యొక్క యాక్సెస్ని బట్టి ఉంటుంది. 1 నిమిషంలోనే మనీని ఇంకొక వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన కేసులు వందల్లో వేలల్లో ఉన్నాయి. అలాగని 10 రోజులు కూడా ముట్టుకోని కేసులు కూడా ఉన్నాయి. 10 రోజులు కూడా క్యాష్ విత్డ్రా చేయలేదు. వాడికి ఆ రోజు 100 మంది విక్టిమ్స్ ఉండింటారు. 100 మందిలో మొదటి 10 మందితో డబ్బులు తీసుకొని తాగి పడుకొని ఉంటాడు, మిగిలిన ఇంకా నెక్స్ట్ డే మిగిలిన ఉంటాయి. అంటే నేను ఇది నవ్వుతూ చెప్తున్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ ఈ సీరియస్నెస్ 25 ఏళ్ల నుంచి చూసి 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 పిచ్చెక్కిపోతుంది. అందువల్ల మేము ఇప్పుడు మా టెన్షన్స్ ఇలాగ లైటర్ వేలో తీసుకుంటున్నాం. దయచేసి
గోల్డెన్ అవర్ గోల్డెన్ మినిట్ ఏం లేదు. మీకు అర్థమైన నెక్స్ట్ సెకండ్లో ఈ కాల్ చేయండి, మీ మనీ మీకు రిటర్న్ రావడానికి సంపూర్ణమైన ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సార్, మీరు ఫెడెక్స్ వర్క్ చెప్పారు, ఇంకా ఎక్కువగా ఏం జరుగుతున్నాయండి ఫెడెక్స్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటూ? పెద్ద పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు ఇంతకుముందు ఏదో 1,00,000, 2,00,000, 3,00,000 పోయేవి. ఇప్పట్లో ఎలా ఉందంటే, ఈ ఫేస్బుక్ ఇలాంటి మన సోషల్ మీడియాలో వెళ్తున్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు విపరీతమైన లాభాలు వస్తాయి అని చెప్పి చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. దాంట్లో అంబానీ కొడుకుంటాడు, దాంట్లో ఇన్ఫోసిస్ చీఫ్ ఉంటాడు, అట్లా కని ఉంటాడు, అదాని, అదే అందరివి ఫోటోలు పెట్టేసి ఎవడి ఫోటోలో వాడు పెట్టేసి ఇన్వెస్ట్ అంటుంటాడు. వాళ్ళు నిజమే అని అనుకోని జనాలు దాన్ని క్లిక్ చేస్తే వాళ్లకు కాల్ వస్తుంది. ఏమని వస్తుందంటే, మీకు 26,000 కడితే మ్యూచువల్ ఫండ్స్ లాంటిది 26,000 కట్టి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఒక వెబ్ పేజ్ పంపిస్తాడు. ఆ పేజ్ కూడా ఫేకే. దాంట్లో ఒక డిమాట్ అకౌంట్ మనతోనే క్రియేట్ చేపిస్తాడు, దాంట్లో 26,000 వేపిస్తాడు. అవన్నీ వాడు చెప్పినట్టు చేస్తుంటే అదన్నీ ఎక్కడెక్కడికో పోతుంటుంది మనీ. సాయంత్రానికి 26,000 3,00,000 అయిపోతుంది. అట్లాంటి షేర్ మార్కెట్లు వరల్డ్లో లేవు. క్రిప్టో కరెన్సీలో కూడా పొద్దున 26,000కు రాత్రి 3,00,000 ఉండదు, కానీ మనం నమ్మేస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే, ఎక్కువ భాగము డాక్టర్స్, బిజీగా లైఫ్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు ఉంటాయి, క్యాషే, అదేమి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరే కాబట్టి వాళ్ళేమి తప్పు చేయటం లేదు, బ్లాక్ మనీని వైట్ చేసుకోవటం లేదు. ధైర్యంగా వాడెవడో చెప్తున్నాడు కదా 3,00,000గా, సాయంత్రానికి 3,00,000 వస్తే నెక్స్ట్ డే ఏమవుతుంది, సార్ మీరు ఇంకొక 3,00,000 ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇంకొక 3,00,000 ఏంటి సార్ అంటాడు వాడు. వీడు 3,00,000కి 3,00,000, 26కి 3 వచ్చినప్పుడు 3,00,000 కోట్లలో సంపాదించుకోవచ్చు అని చెప్పి మళ్ళీ వేస్తారు. వేసినాక ఒక 30-40 లక్షలు అయ్యేంత వరకు ఉండి తర్వాత నా డబ్బులు నాకు ఇవ్వమంటాడు. ఇవ్వమంటూనే వాడు మనల్ని రకరకాల మభ్యపెట్టి ఆ డిమాట్ అకౌంట్లో రకరకాల చోట్ల మేము చేసేసాము, జీరో అయిపోయిందని చెప్పి మొత్తం అకౌంట్ అంతా జీరో చేస్తాడు. అట్లా చేసిన కేసుల్లో ఈ మధ్య కాలంలో చాలా మంది డాక్టర్లు 1.75 crores వైజాగ్ నుంచి, పూనా నుంచి 3 కోట్లు, బెంగళూరు నుంచి 8 కోట్లు ఇలా కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ, స్పేర్ చేయగలిగిన మనీ ఉండటం వలనో, వాళ్లకు వీళ్ళకి ఇచ్చి 2 రూపాయలు వడ్డానో 1 రూపాయి వడ్డానో ఎవడు ఇవ్వక మోసపోవడం వలనో. ఇది ఆన్లైన్లో ఇస్తే చాలా అద్భుతం ఉంది, అందులో అదాని చెప్పాడు, అంబానీ చెప్పాడు అనుకొని వాళ్ళ మాట వినటం వలనో ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో షేర్ మార్కెట్స్ పైన జరుగుతున్నాయి. దానికి రకరకాల పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చాం. కానీ దాన్ని చూసిన వాడు కట్టడు, చూడని వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు కడుతుంటారు. సో విపరీతంగా కడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ మార్కెట్ ఒరిజినల్ సెబీ సెన్సెక్స్ అండ్ దీనికంటే కూడా ఎక్కువ మనీ దీనిలో ట్రేడ్ అవుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది 3 కోట్లు కట్టాం, 4 కోట్లు కొట్టామని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు. కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వట్లా. కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళు ఇంతమంది ఉంటే, కంప్లైంట్ ఇయ్యని వాళ్ళని కూడా లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి దాదాపు 7,000 కోట్ల రూపాయలు పోతుంది ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్స్ వల్ల. సార్ ఈ 2 ఎంఓ కాకుండా ఇంకా వేరే ఉన్నాయి దీంట్లోనే? ఈ షేర్ మార్కెట్ ఒక ఎంఓ అవుతే, రెండవది ప్రతి ఒక్కరికి పెట్టి ఫండ్స్ లోన్ అవసరం అవుతుంటాయి. వాడు ఎంత పెద్ద ఉద్యోగం ఉండని, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండని, ఇంకేదైనా ఉండని, లేదా రైతుగా ఉండని, ఏదైనా మెసేజ్లు వస్తుంటాయి మొబైల్ ఫోన్స్లో, మీకు లోన్ కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దేనికోసము? హ్యాజిల్ ఫ్రీ లోన్ అని రాస్తారు. మిమ్మల్ని ఏ ప్రశ్నలు వేయకుండా మీకు లోన్ ఇవ్వబడును అని రాస్తారు. ఏమండి మీరేమో అత్త కొడుక, మామ కొడుక, ఎందుకు ప్రశ్నలు వేయకుండా ఇస్తానంటాడు వాడు? మనం ఎందుకు నమ్మాలి? ఈ మాట అంటే మాత్రం అయ్యో మీకు ఏమిటంటే సెన్సిటివిటీ లేదా అని మళ్ళీ ఉల్టా మమ్మల్ని అంటారు. సెన్సిటివిటీ కోసం కాదు. ఏ వాళ్ళకి ఇస్తారండి లోను? మనం బ్యాంకుకు పోయి మన అకౌంట్లో నుంచి మనం డబ్బు తీసుకోవాలంటే 100 ప్రశ్నలు వేస్తారు. అట్లాంటిది ఎవడో ఒకడు ఆన్లైన్లో వచ్చి మిమ్మల్ని డబ్బులు ఇస్తానంటే ఎలా నమ్ముతారు? పేపర్లెస్ లోన్ అంటారు. పైగా దాంట్లో చేస్తున్నది ఏంటంటే, లోన్ ఏ సంతకాలు లేకుండా లోన్ ఇస్తానంటున్నాడు. పైగా ఏమంటున్నాడు, ఒక యాప్ ఉంటుంది, వాడే క్లిక్ చేయమంటాడు, ఆ యాప్ని డౌన్లోడ్ చేయమంటాడు. యాప్ని డౌన్లోడ్ చేయమంటే మన ఫోన్లోకి ఆ యాప్ వస్తుంది.
దాని ద్వారా వాడు మన కాంటాక్ట్ లిస్ట్ను, మన మెసేజెస్ లిస్ట్ను, మనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అన్నిటినీ తీసుకుంటాడు. ఈ యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రతి యాప్ కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసేది మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్స్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. 2, ఆండ్రాయిడ్కి అయితే ఒకటి, దీనికైతే అవి 2 కాకుండా ఇతను ఒక లింక్ ఇస్తాడు. అటువంటి లింక్లో మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవద్దు. యాప్ ఉందంటే అది ఫేకే. వాడు మన దగ్గర మనకు 3,000, 5,000, 10,000, 50,000 లోన్ ఇస్తాడు. ఇచ్చినాక మనల్ని రోజుకింత అని కట్టమంటాడు. మనం 50,000 కాదు, ₹1,00,000 కట్టేసి ఉంటాం. రోజు కడుతుంటాం, మనకు తెలియదు. కట్టేసిన తర్వాత ఒకరోజు మనం అరే కట్టేసాం కదా, ఏం కడదామని ఒకరోజు ఆగితే ఫోన్ చేస్తాడు, తీసి బూతులు తిడతాడు. ఆ బూతులతో అంతటితో ఆగవు. మనం ఏం పట్టించుకోకుండా తిట్టాడులే అని వదిలేస్తే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ఫోన్లలో ఉన్న ప్రతి ఒక్కడికి వీడు ఇట్లాంటి దొంగతనం చేశాడు, అమ్మ తిడతాడు, వాళ్ళందరికీ టెక్స్ట్ మెసేజ్లు పంపిస్తాడు. మీ ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నాడు కదా, వాటిని మార్ఫ్ చేసి వాళ్ళకి నెగటివ్ ఇమేజ్లు పెట్టేసి మీ యొక్క పర్సనల్ లైఫ్ను మిజరబుల్గా క్రియేట్ చేస్తాడు. కొత్తగా పెళ్ళి అయితే భార్య వెళ్ళిపోతుంది, లేదా పెళ్లి కావాల్సిన ఉంటే మామ ఇవ్వడు సంబంధం. ఇట్లాంటివి మాకు 100 కేసులు ఉన్నాయి. ఫ్యామిలీలు సూసైడ్ చేసుకున్న కేసులు ఉన్నాయి దీంట్లో, మన లోన్ ఫ్రాడ్స్లో. ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారు, మీకు తెలుసు, మన స్టేట్లోనే. ఇట్లాగా ఆన్లైన్లో ఎస్ఐ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? లోన్ తీసుకున్నందుకు మాత్రమే కాదు, వాడి నేకెడ్ ఇమేజెస్ కూడా పెట్టేశారు. మన ఫోటోల్లో కొంతమంది వాడి ఫోన్లలో నేకెడ్ ఇమేజ్లో పెట్టుకుంటుంటారు. అది వాళ్ళ పైత్యం. అది భార్య పెడుతుంటారు, లేదా గర్ల్ ఫ్రెండ్స్ పెడుతుంటారు. అట్లాంటివి పెట్టుకున్నవన్నీ కూడా వీడికి పండగ. ఎవడైతే ఆన్లైన్లో తీసుకున్నాడో వాడు మిమ్మల్ని ఏ విధమైన విచ్చలవిడిగా వాడుకుంటాడు. మీరు కట్టింది 50,000 అయితే లక్షలలో వసూలు చేస్తాడు. ఈ మనీ కూడా పోనీ ఇండియాలో ఎవడో ఒక క్రిమినల్, జామ్తాడా క్రిమినల్, భరత్పూర్ క్రిమినల్ తినేసి వాడు బాగుపడ్డాడంటే అది కాదు. ఈ లోన్ ఫ్రాడ్స్లో ఉండే మనీ అంతా ఆన్లైన్లోకి వెళ్ళి ఆ మనీ అంతా కూడా మ్యూల్ అకౌంట్స్, అంటే చాలా మంది తెలియక వాళ్ళ అకౌంట్స్ను ఇచ్చి ఉంటారు. అవన్నీ కూడా చైనా దేశంకు సంబంధించిన హ్యాండ్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ మనీ అంతా ఇండియా నుంచి 2,000 కోట్లు, 3,000 కోట్లు, 10,000 కోట్లు ఇండియా నుంచి బయటి దేశాలకు వెళ్ళిపోతుంది. మనకు లాస్ అవ్వడం ఒకటే అవుతే విక్టిమ్కు, మన ఇండియాలోనూ ఇంకొకటి ఎవడో తినకుండా ఎవడో కంట్రీకి మీరు వెళుతూ ఉంటే మనం ఈ మనీని పంపించేస్తున్నాం. లేదా ఈ మనీని పంపడానికి వేరే మార్గాలు ఏమున్నాయంటే ఆన్లైన్లో క్రిప్టో కరెన్సీ అని కొనుక్కుంటున్నారు. ఆ క్రిప్టో కరెన్సీని వేరే దేశాల్లో దాన్ని అమ్ముకోవచ్చు వాళ్ళు. సో ఈ మనీ అంతా కూడా లాండరింగ్ జరుగుతోంది. మన దేశానికి నష్టం, మన విక్టిమ్కు నష్టం, మన మొత్తం ఎకానమీకి కూడా నష్టమయ్యేలాగుంది. మీరు అనుకోవచ్చు, సార్ నాది 10,000 పోయింది మీకే అని. నీకు 10,000 పోయిండొచ్చు, 10,000 మందికి 10,000 పోతే 100,000 కోట్లు అవుతుంది. కాబట్టి మాకు వస్తున్న కేసులను బట్టి ఈరోజు ఈయన మన మురళీధర్ గారు ఇందాక ఇంటర్వ్యూలో మొదట్లో 1 కేసు 2 కేసులో వచ్చేవి అని, ఇప్పుడు 15 లక్షల రిపోర్ట్లు పైన వస్తున్నాయి సంవత్సరానికి. 15 లక్షలు ఇంటూ 1 లక్ష వేసుకున్నా 15 లక్షలు. ఎంత మనీ క్రైమ్కు మనం దారాదత్తం చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం? విదేశీయుల కన్నా చేస్తున్నాము, లేదా మరీ 10th క్లాస్ డ్రాప్ అయిన చిన్న క్రిమినల్స్ చేస్తున్నాం. మన డబ్బంతా కూడా అటువంటి వాళ్ళకి చేరడం వల్ల, తెలివి ఉన్న వాళ్ళ దగ్గర డబ్బు చేరితే అది ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది. తెలివి లేని వాళ్ళ దగ్గర డబ్బు చేరితే అది క్రైమ్కి ఉపయోగపడుతుంది. వాడు ఇంకొక ఫిజికల్ క్రైమ్ చేస్తాడు, ఇంకొక మర్డర్ చేస్తాడు, రేప్ చేస్తాడు, లేదా టెర్రరిజంకు పోతాడు. కాబట్టి దయచేసి మీరు 10,000 పోయిందా 5,000 పోయిందా అని అనుకుంటే కుదరదు. పోకుండా ఉండడమే మార్గం. దేన్ని ఆన్లైన్లో డబ్బులు కట్టు అంటే దేన్ని నమ్మకండి. డబల్ లాభం వస్తుంది అంటే అసలే నమ్మకండి. ఎక్కడ ఎప్పుడు ఏ లాభము రాదు.